నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భార్యాభర్తలు రిలేషన్లో తప్పుల్ని ఎతుక్కుంటూ ఉంటారండి. వెనక్కి వెళ్ళి ఎక్కడెక్కడియో ఎప్పుడో జరిగిన విషయాల్ని ఇప్పుడు ఏదైనా ఒక చిన్న గొడవ జరిగిందనుకోండి, ఈ గొడవని ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్కి కాకుండా ఇంతకుముందు ఎప్పుడో పలానా రోజు నువ్వు ఈ మాట అన్నావు, లేకుంటే మీ ఫ్యామిలీలో నన్ను ఈ మాట అన్నారు, నువ్వు సపోర్ట్ చేయలేదు. రెండు వైపుల నుంచి, భర్త వైపు నుంచి, భార్య వైపు నుంచి కూడా. అది ఎలా అవుతుందంటే గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యి తెంచుకునే వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరి తప్పుని ఒకరు వేలెత్తి చూసుకుంటూ ఉంటారు. ప్రతి మనిషిలోనూ తప్పులు ఉంటాయి. కొంతవరకు అడ్జస్ట్మెంట్ ఉంటే బాగుంటుంది, అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన తక్కువ ఉంటుంది. అడ్జస్ట్ అవుతారు కానీ ఎవరు అవుతున్నాము అనుకుంటారా? అవుతూ ఉంటారు, అవుతూనే కలిసి ఉంటూ ఉంటారు. ఏదైనా తగాదా రాగానే, మాట తేడా రాగానే మళ్ళా మొదటికి వెళ్ళి మన పెళ్ళప్పుడు మీ అమ్మ వాళ్ళు, మేమన్నా పెళ్ళప్పుడు మీ అమ్మ, మన పెళ్ళప్పుడు మీ అమ్మ నాన్న ఇలా చేశాడు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొస్తారు. ఆ రోజు అలా చేసావు, ఈ రోజు ఇలా చేసావు, మీ అమ్మ నన్ను తిడుతుంటే మాట్లాడకుండా ఉన్నావు, మీ చెల్లెలు నీ డ్రెస్ బాగోలేదని కామెంట్ చేస్తే నీకెందుకే అని మీ చెల్లెల్ని కేకలేయలేదు, నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసావు, లేదా మీ అమ్మ నన్ను సపోర్ట్ చేయలేదు, అత్తగారు సపోర్ట్ చేయలే నన్ను, మీ అమ్మ నన్ను ఎందుకు సపోర్ట్ చేయదు, లాంటి వ్యవహారాలు తీస్తారు ఆడ మగ కూడా. అవును, ఆడవాళ్ళు ఇది తీస్తే మగవాళ్ళేమో మీ నాన్న అది పెట్టాడు, ఈ నాన్న అది పెట్టాడు, మీ అక్కకి అది ఇచ్చారు, అయితే నా ఫ్రెండ్కి వాళ్ళ మామగారు స్కూటర్ కొని పెట్టాడు, మీ నాన్నేమో స్కూటీ మర్యాదలు సరిగా జరగట్లేదు, నేను వచ్చినప్పుడు మీ అమ్మ గారెలు చేయలేదు, నిజంగా మంచి వంటలు బాగా చేసి పెట్టలేదు, మనం ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ నాన్న బయటికి వెళ్ళారు, అలాంటివి. పక్క దుప్పట్లు మార్చలేదు, వ్యవహారాల మీద కూడా పోటాడుకుంటారు చేయ. నిజంగా ఇప్పుడు నీకు పెళ్ళి అనగానే ఇదివరకటి కాలం వేరు, ఈ కాలం వేరుగా ఉంది కదా జయ. అవును, పెళ్ళి అనేది కామన్ ఫ్యాక్టర్ అప్పుడు ఇప్పుడు కూడా. కాకపోతే ఈ భార్యాభర్తల సంబంధాల వ్యవహారాలు ఇదివరకటిలాగా ఇప్పుడు లేవు. ఎక్కడ మారింది? మార్పు ఎక్కడుందంటావు? నీకు ఐడియా, నీకు అర్థమైందా? అనుమానంగా చూస్తున్నావు. అర్థమైంది. అంటే అప్పుడు ఉన్నంత ప్రేమలు అనుబంధాలు లేవు. లేకుంటే పెళ్ళి అనగానే కొంతమంది చుట్టాలు మన ఇంట్లో వచ్చి ఒక 10 రోజులు ఉండి అంత తంతుగా జరగట్లేదు కదా. ఎవరికి వాళ్ళు ఇది ఎట్లయిపోయిందంటే ఓకే పెళ్ళి జరిగింది అయిపోయింది అన్నటువంటి పక్కనున్న ఫ్లాట్ వాళ్ళకు కూడా తెలియని పరిస్థితుల్లో జరిగిపోతున్నాయి అన్ని కార్యక్రమాలు. అయినా కూడా మెకానిజం అనేది ఎక్కువైపోయింది. దాంతో పాటు రెండోది ఏంటంటే ఇది వరకటికి ఇప్పటికి వచ్చిన ప్రధానమైన తేడా, ఇది వరకు 90% పిల్లని భర్త పోషించవలసి వచ్చేది. ఇప్పుడు అది లేదు. 90% ఆడపిల్లలు సంపాదన పరులుగా ఉంటున్నారు, స్వతంత్రంగా ఉంటున్నారు, ముందు నుంచి ఇండిపెండెంట్ భావాలతోటి పెరుగుతున్నారు. నీతో పాటు నేను సగం, ఆకాశంలో నేను సగం అనే భావజాలాలని విపరీతంగా కలిగి ఉంటున్నారు. నేను మాత్రం ఏం తక్కువ అంటున్నారు. ప్రాక్టికల్గా కూడా చేస్తున్నారు. అది ఉంది. అక్కడి నుంచి వీళ్ళకి చట్టపరంగా కూడా కొన్ని అవకాశాలు వచ్చినాయి. ఇక్కడ ఏదైనా తేడా వస్తే ఏమై పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు, ఓ రిపోర్ట్ చేసేయచ్చు. ఈజీగా భర్తని అత్తగారిని ఎలా ఇరుకుని పెట్టాలో, ఏది ఆయుధాన్ని వాడాలో కూడా తెలుసుకుని ఉంటున్నారు. పైగా చిన్న చిన్న పిల్లలప్పుడు పెళ్లిళ్ళు కావటల్లా వయసు పెరుగుతోంది. వాళ్ళకి స్వతంత్రమైన భావాలు, ప్రతి విషయంలోనూ ఒక ఉద్దేశము, ఒక అభిప్రాయము, మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువైనాయి. అంటే సెల్ఫిష్ మెచ్యూరిటీ పెరిగింది అనమాట. సెల్ఫ్ మెచ్యూరిటీ. ప్రపంచం పట్ల వాళ్ళ దృక్పథాలు మారడం కాదు, అది తమని సాటిస్ఫై చేసుకునే విధానాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ పెరిగిన నేపథ్యంలో ఈ పెళ్లిళ్ళు వచ్చేసరికల్లా ఏమవుతుంది, అమ్మాయికి ఒక ఐడియా ఉంటుంది, అబ్బాయికి ఆటోమేటిక్గా ఎవరి ఐడియాలు వాళ్ళకు ఉంటాయి. ఇవి రెండు కలబోసుకుని ఒక రకంగా చేసుకుని ముందుకు తీసుకెళ్ళటం కానీ, ఒకళ్ళు తగ్గటం ఇంకోళ్ళు పెరగటం కానీ ఉండట్లా. ఇద్దరు పెరుగుతామంటారు. కలబోసుకోవటం అసలు కుదరదు. నా ఐడియా నాది, నీ ఐడియా నీది. వాళ్ళు ఎవరో చెప్పారు, నా గది నా ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకున్నాను, తన గది తను డెకరేట్ చేసుకుంది అంటే మీ ఇద్దరిది కలిపి ఒక గది కాదా అని అడగటానికి సిగ్గేసింది నాకు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది డబల్ బెడ్రూమ్, తన గది తంది, ఈవిడి గది ఇంది. వైఫ్ అండ్ హస్బెండ్, నీకు అర్థమైందా పాయింట్? వీళ్ళిద్దరిది కలిపి ఓ గది కాదు, ఆ గది ఆవిడది, ఈ గది ఇంది. అలా అని కాదు, కామన్గా ఒక చోటే ఉంటాం అనుకోండి, కాకపోతే ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు సర్దుకున్నాం, ఎవరి పాటలు వింటాం, ఎవరి వర్క్ చేసుకోవటం, ఆ తర్వాత ఏమో చిల్ అవుట్ అవటం, రెస్ట్ తీసుకోవటం, అవన్నీ ఎవరి గదుల్లో వాళ్లే. అందుకని 2 గదులు చక్కగా బాగా అలంకరించుకున్నారు. ఈ మనిషిని నేను చూడలేదమ్మా,
మన చుట్టుపక్కల ప్రపంచంలో లేరు వాళ్ళు. ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పారు అట్లా. ఎవరి గది వాళ్ళు డెకరేట్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ parents- పర్సన్ వస్తే ఏం చేస్తారు వాళ్ళ పేరెంట్స్ వస్తే అబ్బాయి గదిలో ఉంటారు, ఈవిడ పేరెంట్స్ వీళ్ళిద్దరికి కలిపి మూడో పర్సన్ వస్తే అప్పుడు ఏం చేస్తారు నేను అడగలేదు. నాకు కూడా భయం వేసింది అలా అడగడానికి. కదా నన్ను భయపెట్టేస్తారు జయ చాలా మంది. కాదండి, ఇప్పుడు ఎవరి పేరెంట్స్ వస్తే వాళ్ళ వాళ్ళ రూముల్లో ఉంటారు. సూపర్, బాగుంది. మరి మీ ఇద్దరికి కలిపి మూడో పరిస్థితి వస్తే అప్పుడు సంగతి అప్పుడు చూస్తారు. ఓకే, ప్రస్తుతానికైతే వాళ్ళ ప్రస్తుతానికి- టేస్టుల ప్రకారం ఉన్నారు. అది చేసుకున్నారు. పగలు ఆయన ఛాయిస్, రాత్రి ఈవిడ ఛాయిస్ వండుకుంటారు, లేదా పగలు ఆవిడ ఛాయిస్, అలా కూడా ఓ. అవన్నీ మాట్లాడుకుంటున్నారు పిల్లలు ఇప్పుడు. అవన్నీ మాట్లాడుకుంటున్నారు. వాటితో పాటు ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఏదైనా గొడవ వచ్చి సర్దుకున్నారు, గొడవ వచ్చేసాక తర్వాత ఏదో సర్దుకున్నారు అనుకో, తర్వాత పాత విషయాలు తీయద్దు అనేది కూడా ఒక రైటప్ రాసి పెట్టుకుంటారన్నమాట. అది బాగుంది. పాతవి తీయకూడదు. బాగుంది కదా, మన ఇది దగ్గర చాలా బాగుంది. నేర్చుకోవాలి. ఆ. సరే, ఇప్పుడు ఇలాంటి విషయాల్ని ఇది అందరూ చేయరు. వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఎంత బాగుంటారో, నీది నాది అన్న భేదం కూడా ఉండదు. ఎంత బాగుంటారో. కానీ ఏదైనా తగాదా రాగానే నువ్వు వాళ్ళు అప్పుడప్పుడో చేసావు, మీ అమ్మ ఇలా చేసింది, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలాట కదా. చిన్నప్పుడు నీ గోళ్ళంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఉన్నారని తెలిసినప్పుడే నాకు బుద్ధి లేదు, అనవసరంగా నీతో ఉన్నాను అని నువ్వు ఇప్పటికీ నీ పాత కొలిగితో మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు, నీ ఫోన్ నేను చూస్తానని అబ్బాయి ఇలాంటివి పోట్లాడుకుంటూ ఉంటారు. దీనివల్ల ఈ సంబంధం సజావుగా వెళ్ళదు. పాయింట్అవుట్ చేసుకుంటూ ఉండటం. ఇప్పుడు ఇద్దరు వేరు మనుషులు కలిసి ఉండటమే పెళ్ళి. ఈ వేరు మనుషులు అనగానే వీళ్ళ నేపథ్యాలు వేరు, చదువులు వేరు, పెంపకాలు వేరు, వాళ్ళ పేరెంట్స్ వేరు. మా పేరెంట్స్ మమ్మల్ని బాగా పెంచారు, వాళ్ళ పేరెంట్స్ బాగా పెంచలేదు అని అనుకోవద్దు. నీ పెంపకం నీది, వాళ్ళ పెంపకం వాళ్ళది. నువ్వు వీడిని పెళ్లి చేసుకున్నావు కానీ వాడి పెంపకాన్ని పెళ్లి చేసుకోవు కదా. నీకు అవసరమైనవి అనవసరమైనవి ఏవో కొన్ని విషయాలు ఉంటాయి, నువ్వు అడ్జస్ట్ అవ్వలేనివి మాట్లాడుకుని సర్దుకో. అంతేగాని వాళ్ళ అమ్మని అనకూడదు నువ్వు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళవి. కొన్నిళ్లలో కుదురుతుంది పిల్లల్ని చక్కగా పెంచడం, భార్యాభర్త చక్కగా ఉండటము, అమ్మా నాన్న తాలూకు స్నేహాన్ని చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు. ఇక్కడేమో రెండో ఇంట్లో కొట్లాడుకుని అమ్మా నాన్న ఉండుండొచ్చు. ఇక్కడ పరిస్థితులు బాగోలేదు, వాళ్ళ కాంజుగల్ లైఫ్ సరైంది కాదు, పిల్లల్ని బాగా పెంచలేకపోయారు, వాళ్ళ ఇంట్లో పెద్దాళ్ళు ఉన్నారు, ఉంటే ఓ పరిస్థితి, లేకపోతే ఇంకో పరిస్థితి. పెంపకాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మనమిద్దరం కలిసి ఒక చోట చేరినప్పుడు మనలో మనం ఎలా అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని అనకూడదమ్మా. ఈ అనడానికి ప్రతి వాళ్ళ దగ్గర ఏదో ఒక లోపాలు లేని మనుషులు ఉండరు. పరమాద్భుతంగా అనిపించే మీ అమ్మ నాన్న చాలామందికి నచ్చకపోవచ్చు, నీకు సూపర్ వాళ్ళు అంతే. నీకు మీ అమ్మ నాన్న హీరోస్, హీరోయిన్లు అలాగే ఉంటుంది. మిగిలిన వాళ్ళకి వీళ్ళు ఓవరాక్షను, వాళ్ళ పేరెంట్స్ని పట్టించుకోండి, ఎప్పుడు పిల్లలతోటే పడి ఉన్నారనో ఏవో ఉంటాయి, నెగిటివ్గా మాటలు లేకుండా ఉండదు. అవును, మా వాళ్ళు మీ అమ్మ నాన్న నీకు ఎలా సూపర్ హీరోలుగా ఉంటారో అతనికి కూడా అంతే. ఇంత సూపర్ కాకపోతే ఎంతో కొంత వాళ్ళు ఇలాగే కని పెంచారు కదా పాపం. ఎవరికి వాళ్ళు గొప్ప కదండి. గొప్ప అయినా కాకపోయినా వాళ్ళకి ఓన్ థింగ్ అది. అంతే. వాళ్ళ సొంత అమ్మా నాన్న. నువ్వు ఒక హీరోయిన్ దొరికేవని అమ్మా నాన్నని వదిలిపెట్టేమంటే వాడు అవతారం కాదు కదా, ఆకాశం నుంచి పడిపోలా. అవును, తల్లి నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి అప్పుడు మగవాళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఇది ఆడపిల్లల్ని అనకూడదు, 90% మగపిల్లలు అత్తారి నుంచి డబ్బులు రావాలి కానీ ఈ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు వీళ్ళ ఇంటికి రాకూడదు. మీ అమ్మ నాన్నతో మాట్లాడడానికి మా అమ్మకి నచ్చదు కాబట్టి మీ అమ్మ నాన్నతో మాట్లాడకూడదు అనేవాళ్ళు నాదు. ఒక పాయి పట్టుకుంటే ఎన్ని వెంట్రుకలు ఉంటాయి అంతమంది ఉంటారు. ఏంటి రమ్మగారు, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలకి భార్య తాలూకు ఎవరైనా చనిపోతే కూడా వెళ్ళని అల్లుళ్ళు ఎంత మందో, అలానే కోడలికి మరి బహుశా అది సాధ్యం కాకపోవచ్చు. ఆడవాళ్ళకి కొంత ఉంది, వాళ్ళకి చేస్తారు కానీ ఎక్కువ కాదు, కొంత పరిమితి ఉంటుంది. కానీ మగవారైతే ఎంత మంది ఉంటారో, ఎంత దౌష్ట్యమో. కనీసం మనిషి చనిపోయినా కూడా మీరు వెళ్ళలేనంత అంత పగలా, అంత బాగా. మళ్ళీ ఈ అమ్మాయి ఉండాలి, వీళ్ళు సజావుగానే వెళ్తూ ఉంటారు. అంటే నా వైఫ్కి నేను అన్యాయం చేయను. ఇప్పుడు వైఫ్కి అన్యాయం చేయకపోవటం అంటే ఆమె భావాలని గౌరవించటం అనే పాయింట్ అర్థం చేసుకోలేరు. పుట్టింటికి వెళ్ళిపోయి ఉండాలని ఉంటుంది పాపం 10 రోజులు. అస్సలు పుట్టింటి మొహం చూడని వాళ్ళని నేను వాళ్ళ కథలకు డజన్లు విన్నాను జయ, డజన్లు ఈ సంవత్సరంలో. లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా ఇలాంటి కొన్ని టాపిక్స్ చేస్తా ఉంటారు అమ్మగారు. కింద కామెంట్స్ నేను చూస్తున్నాను, ఇప్పటికీ ఇలా ఉన్నారా, మీరే రేస్ చేస్తున్నారు, లేనిపోయి క్రియేట్ చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని కామెంట్స్ ఒకళ్ళు పెడతారు. ఒకరో ఇద్దరు, వాళ్ళకి తెలియదు, ప్రపంచం తెలియదని అర్థం వాళ్ళకి. ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నారు మీరు, ఎంతో మంది మీకు పర్సనల్ గా కాల్ చేసి వాళ్ళ సమస్యను చెప్పుకొని సొల్యూషన్ తీసుకుంటున్నారు మీ దగ్గర నుంచి. మీరు ఎన్ని విన్నారు ఇలాంటి ఇష్యూలు? అవును,
కదండి, నేను ఎక్కువ ప్రత్యక్షంగా వింటున్నారు కదా ఇంకా మీరు. అదే నేను చెప్తాను కదా, నేను ఈ కాస్త టైంలోనే నేను వారానికి ఒక్క ఫోన్ కాల్కే ఆ, ఇన్ని కేసులు వింటుంటే నేను చూడండి. అసలు ఎక్కువగా మోటివేషనల్ స్పీకర్స్ చాలా మంది ఫ్యామిలీ కౌన్సిలర్ అయితే అవును. వందల్లో వింటారు. ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళైతే ఇంకా ఆ, అసలు వందలు చెప్పక్కర్లేదు. నేనే డజన్లలో విన్నాను. చూడండి. పుట్టింళ్ళకి వెళ్ళనివ్వరు, అక్క చెల్లెళ్ళతోటి మాట్లాడనివ్వరు, పాత ఫ్రెండ్స్ని కలవకూడదు, ఆ, అలాంటి వాళ్ళు ఉన్నారు. అది ఉంది, అది లేదంటానికి వీల్లేదు. అక్కడి నుంచి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఏదో ప్లాన్డ్గా పెళ్లి చేసుకోవటం. అంటే ఎట్లా అండి? ఉద్యోగస్తురాలైన అమ్మాయి కావాలి, ఆ, ఆ ఉద్యోగం ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవటం అంతే. ఇక అమ్మాయి ఉద్యోగం అంటారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సపోర్ట్ చేయరు, ఈ పిల్ల ఉద్యోగం మానకూడదు, వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎన్ని హింసలు పడతారో జయ ఇలాగా కుటుంబాల్లో. అవును. ఎంతసేపు నువ్వు 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 అప్పుడు అలా చేసావు, నువ్వు ఇప్పుడు అలా చేసావు, పెళ్లిలో మీ వాళ్ళు సరిగ్గా కాఫీ కప్పులు కడకుండా కాఫీ ఇచ్చారు, లేదా టీలో తప్పులు, పంచదార తప్పులు, తప్పులు. వేయలేదు, ఫలానా పెట్టిన చీర బాగుండలేదు, ఆ చీర మీ చెల్లెలు ముందే కట్టేసుకుంది లాంటివి, అదొక తగాదా. ఆ, ఆ తగాదాలు మీ తమ్ముడు నన్ను చూసి లేచి నుంచోట్లేదు అని ఒక తగాదా. ఈ విషయాలన్నీ తీసుకుంటుంటే ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఉండండి అంటే మీ తమ్ముడు, మీ చెల్లి, మీ నాన్న, మీ అక్క, నీ ఫ్రెండ్స్ పెళ్లిలో, లేకపోతే నువ్వు నీ ఉద్యోగం చేసేటప్పుడు దాంట్లో ఈ వ్యవహారాల గురించి మాట్లాడితే అసలు మీ ఇద్దరి గురించి మీరు ఎప్పుడు పట్టించుకుంటారు? మీ ద్వారా వచ్చే పిల్లల్ని ఎప్పుడు ఆ, చూస్తారు? అది. పిల్లలకి ఏం నేర్పిస్తారు మీరు? ముందు అసలు జీవితం ఎట్లా హాయిగా ఉంటుంది జయ? ఎప్పుడు ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటే ఎలా ఎలా హ్యాపీగా వెళ్ళదు కదండి, హెల్తీగా వెళ్తుంది? ఎక్కడ ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా? అదే ఇప్పుడు ఒకవేళ ఇహిహి అని మీరు పళ్ళికిలు ఇచ్చినా ఎవరైనా వచ్చినప్పుడు నవ్వుతాం, అది ఒట్టి కృతజ్ఞంగా ఉంటుంది, లోపల ఉండదు, bliss. ఆర్టిఫిషియల్ గా అనిపించేస్తుంది. ఆ సంతోషంగా ఉండాలంటే ముందు ఎత్తి పడవటము, ఎత్తి చూపించడము, ఈ రెండు ప్రక్రియలు మానేయాలి. బా, అద్భుతమైన మాట రమ్మగారు. మానేసేయాలి. అసలు మానేస్తేనే మీరు హాయిగా ఉంటారు. లోపల ఒక ఉద్రేకం ఉంటుంది జయ, మండిపోతూ ఉంటుంది, అనేయాలనిపించేస్తుంది. అవును, దీనికి ఒక మెథడ్ చెప్తాం, చెప్పండి. పాతదే. మీకు అనాలనిపించిన వాటిని రాయండి. ఓకే. ప్రతి ఇంట్లోనూ 2 స్క్రిబ్లింగ్ ప్యాడ్లు ఉండాలి, భార్య కోటి భర్త కోటి. ఓకే. నీకు తిట్టాలనిపించేస్తుంది, రాసి పారే, ఆ, తర్వాత రాసిన దాన్ని పారే, చింపి. అంతే. ఈజీగా ఉంటుందమ్మా. సంబంధాలని బాగుపరచుకోండి. మనకేంటంటే జీవితాలు బహు చిన్నవైపోయినాయి. ఈ రోజున రేపేమిటో అస్సలు తెలియని ఒక అనిశ్చితిలో ఉన్నాం మనం. అస్సలు తెలియదు అందరం. మనకి. మన అమ్మ నాన్న ఏమవుతారో తెలియదు, మన పిల్లలు ఏమవుతారో తెలియదు, అది ఇంకా క్వశ్చన్ మార్క్. మనం ఏమవుతామో తెలియదు. ఈ కలిసి ఉన్న బాంధవ్యాన్ని, భగవంతుడు ఏర్పరిచిన బంధానికి విలువ ఇవ్వండి. ఒక్క చిన్న జర్క్ తోటి అప్సైడ్ డౌన్ అయిపోతుంది జీవితం. అంతే కదండి. ఆ లోపల హాయిగా ఉండండి, ఆ జర్క్ తీసుకోవాల్సే వస్తుంది. మీరు కలిసికట్టుగా ఉంటే జర్క్ని ఈజీగా తీసుకోగలుగుతారు. అక్కడ ఏదైనా కష్టం వస్తే కలిసి అనుభవిస్తారు. కలిసి ఉంటే సుఖం కానీ దుఃఖం కానీ అనుభవించడం సులువు. సుఖం భార్యాభర్త కలిసి ఉండేటప్పుడు ఉండే సుఖాల సంగతి చెప్పక్కర్లా మనం. దుఃఖం వాళ్ళకొచ్చినా వీళ్ళకొచ్చినా ఇద్దరు కలిసి ఉంటే ఒకళ్ళకొకళ్ళు తోడుంటారు. పిల్లలకి ఏదైనా వస్తే మీ ఇద్దరు కలిసి, నువ్వు ఒకళ్ళనొకళ్ళు ఎత్తి పొడుచుకుంటుంటే చంటి బిడ్డని కాసుకునేది ఎవరు? నీ వల్లే వచ్చింది, నువ్వు బయటికి వెళ్ళి తెచ్చావు అని అనద్దు. బయటికి వెళ్ళకపోయినా వచ్చే రోజు ఇది. ఇది ఒక సమస్య రమ్మగారు, మంచి పాయింట్. నేను నాకు తెలుసు, అందుకనే చెప్తున్నా. వాళ్ళు బయటికి వెళ్ళకపోయినా ఇంట్లోనే ఉన్న పెద్దవాళ్ళకి కూడా వచ్చే రోజు ఇది. కలిసి ఉండండి. తప్పొప్పుల పరీక్షలు పక్కన పెడదాం. ఇప్పుడున్న ఈ గడ్డు కాలాన్ని జాగ్రత్తగా దాటేయండి. తర్వాత మీకు కలిసి ఉండటం, తప్పులు ఎన్నకుండా ఉండటం అలవాటైపోతుంది. ఇవాల్టి నుంచి డిసైడ్ అవ్వండి, తప్పులు ఎన్నద్దు, కలిసి ఉందాము, ఎలాగోలాగా కొట్టుకోకుండా ఉందాం. బాగా కోపం వస్తే ఒక కాగితం మీద పెట్టుకు రాసి పారేసేయండి. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి కదండి. ఉంటాయి. మనం కూడా ఏం సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్ మాట్లాడమంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గరే ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. కాబట్టి ఇది మానేస్తే ఈ రోజుని మనం సులువుగా దాటుతాం. 1 సంవత్సరం ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీకు అసలు ఆ గుణమే పోతుంది. అద్భుతం, బాగుంది, ట్రై చేయండి, అంతే. చాలా బాగుంది రమ్మగారు, మంచి సొల్యూషన్ చెప్పారు. సో మీకు వచ్చే కాల్స్ కూడా మీరు ఇలాగే చెప్తున్నారు అనుకుంటున్నా. బహుశా ట్రై చేస్తాను కదా జయ, కలిపే ప్రయత్నం చేస్తున్నారండి. మాక్సిమం అదే చేస్తాను జయ నేను. ఎందుకంటే
నాకు బేసిక్గానే ఎస్, ఇప్పుడు ఎన్నిటి నుంచి విడిపోతావు నువ్వు? అది ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? అమ్మా నాన్నలతోటి ఇబ్బందులు వస్తాయి. నేను సక్సెస్ఫుల్గా ఒక 3-4 బాగా ఫిక్స్ చేయగలిగానని నాకు అనిపించింది. నేను ఒక అమ్మాయి పేరెంట్స్ మీద కొంత గ్రెడ్జ్, కొంత బాధ. అమ్మాయికి చాలా ప్రేమగా ఉంటుంది, నాతో మాట్లాడుతుంది ఎప్పుడు. నేను ఎంత బాగా ఫిక్స్ చేయగలిగానంటే, ఈ మధ్య అమ్మాయికి ఒంట్లో బాగుండకపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి సపోర్ట్ చేస్తే అబ్బా, అసలు ఆ అమ్మాయి ఎంత నార్మల్ అయిపోయిందంటే, ఏళ్ల నుంచి లోపల ఉన్న గ్రెడ్జ్ చెప్పి 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 ఎన్ని గంటలు చెప్పిందో నాకు, అప్పుడోసారి చొప్పున నేను చాలా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయగలిగాను. అసలు ఆ ఒక్క కేసు నేను చాలా బతుకున్నంత happy గా కాలం అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైన విషయం అన్నమాట. అమ్మా నాన్నల మీద కూడా అయిష్టాలు ఏర్పడే రోజు ఇది. అవునండి, అవునవును. దాన్ని సరి చేసుకోండి, మీ అంతటి మీరు ట్రై చేయండి, ఇతరుల సహాయం తీసుకోండి. ఎందుకంటే ఇది అసలు లోకం బహు చిన్నది, మన జీవితాలు చాలా ఇంకా చిన్నవి, చిన్నవి. ఇంకా చిన్నవి. ఇప్పుడు అసలు టైం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి మనది. అవునండి, ఉన్న టైంని మనతో ఉన్న వాళ్ళతో సంతోషంగా, హాయిగా, హ్యాపీగా గడిపేదాన్ని మీరు సొంతం చేసుకోండి ఆ సమయాన్ని. అంతే. దానికోసం ఎవరో ఒకళ్ళు సాయం తీసుకోండి, పోనీ ట్రై చేసి, ఎస్, సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. అవును, అంతే. అవును. సూపర్ అమ్మగారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జీ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.